ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఆరోసారి ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే 5 సార్లు విచారించిన సిట్ కు ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలుస్తుంది. ప్రభాకర్ రావు అసలు విషయాలు చెబితే కేసు కొలికి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ వెళ్లి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మరి కొంతమంది నేతలు స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఆరోసారి ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే 5 సార్లు విచారించిన సిట్ కు ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలుస్తుంది. ప్రభాకర్ రావు అసలు విషయాలు చెబితే కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మరికొంతమంది నేతల స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని నేడు సిట్ అధికారులు మరోసారి విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. ఇది 6వసారి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించడం. గత 5 సార్లు తనకు తెలియదని, తనకు గుర్తులేదని, తను మర్చిపోయానని, తనకు ప్రభుత్వ అధికారులే తనకు ఆదేశాలు ఇచ్చారని, ఎక్కడ కూడా రాజకీయ నాయకులకు తమకు ఆదేశాలు ఇవ్వాలని, అప్పటి రాజకీయ నాయకులు ఎవరున్నారో కూడా తనకు తెలియదని, అప్పటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారంగానే నేను పనిచేశానంటూ కూడా తను ఈ విషయాన్ని అసలు నోరిప్పకుండా, ఏ పొంతన లేకుండా, జరిగినటువంటి వాస్తవాలను వెల్లడించకుండా అధికారులను తోడ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీనిపైన సిట్ అధికారులు సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకూడదు, ఓన్లీ విచారణ మాత్రమే చేపట్టండి అంటూ కూడా ఈ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి తను విచారణకు సహకరించట్లేదు, అడిగిన వాటికి సమాధానం ఇవ్వట్లేదు. ఎప్పుడు విచారణ పేరుతో అతన్ని పిలిచినా గతంలో చెప్పినటువంటి విషయాలు కాకుండా తను మర్చిపోయానని, తనకు గుర్తులేదని, తను రాజకీయ లబ్ధి కోసం చేయలేదన్నట్టు కూడా రకరకాల సమాధానాలు ఇస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకుంటేనే, అరెస్ట్ తో ముందుకు వెళ్తేనే ఈ కేసులో వాస్తవాలనే వెలుగులోకి వస్తాయి. రాష్ట్ర దేశవ్యాప్తంగా చాలా మంది బీఆర్ఎస్ నాయకులతో కలిపి బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంటే భద్రతా వ్యవస్థను వీళ్ళు కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, పోలీస్ పవర్ ని అడ్డుపెట్టుకొని ప్రభాకర్ రావు ఇన్ని రోజుల పాటు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడ్డాడంటూ కూడా ఆ విషయాలన్నీ కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టు నోటీస్ కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని ప్రభాకర్ రావు విషయంలో సిట్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావుని 5 సార్లు విచారించారు. ఇటు ప్రణీత్ రావుని కూడా 3-4 సార్లు విచారించారు. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ప్రభాకర్ చేస్తే తనకు ఆ విషయం తెలియదని, అలా జరిగిందని అసలే తెలియదని, ఇది తనపై మోపడం తప్పని, నా ఇన్వాల్వ్మెంట్ లేదంటూ కూడా ప్రతిదీ తను దాటి వేసుకుంటూ తనకు సంబంధం లేదన్నట్టుగానే ప్రభాకర్ రావు వ్యవహరిస్తా ఉన్నాడు. విచారణ పేరుతో పోలీసులు పిలిచి వాస్తవాలేంటి, ఎవరి ఆదేశాల ప్రకారంగా జరిగాయి, రాజకీయ నాయకులు ఎవరు, ఏ స్థాయిలో ఉన్నవారని ఒక వివరాలు తెలియజేయాలంటే అవన్నీ కాకుండా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును మాత్రమే వెల్లడించి అతని ఆధీనంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగింది అంటూ కూడా అతని ఒక్కని పేరు మాత్రమే ప్రభాకర్ రావు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా మంత్రులు వాళ్ళ పేర్లను ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితిలో రివీల్ చేసే విధంగా కనిపించట్లేదు. కాబట్టి ఈ అంశం పైన రాజకీయ నాయకులు ఖచ్చితంగా తమ పర్సనల్ ఎజెండాని ఉపయోగించుకోవడం కోసం, లబ్ధి కోసం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్, బీజేపీ నాయకుల యొక్క వ్యక్తిగత కన్వర్సేషన్స్ అన్ని విని వాళ్ళ ప్రతి మూమెంట్ తెలుసుకుని వాళ్ళని తీవ్ర ఇబ్బందులకి గురి చేసి ఎన్నికల సమయంలో వాళ్లకు అన్ని రకాలుగా అడ్డుకట్ట వేసి వాళ్ళను ఓడించేటువంటి ప్రయత్నం జరిగింది. అది కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనిపైన ప్రభాకర్ రావు ఈ రోజు విచారణకు సహకరించకపోయినా, ఈ రోజు స్పష్టమైనటువంటి ఆ వివరాలు బయటకు తెలియజేయలేకపోయినా, తాను ఈ రకంగానే టైంపాస్ చేస్తే మాత్రం ఆశ్రయించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రభాకర్ రావు పైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటేనే ఈ ఫ్యాక్ట్ అంతా కూడా బయటకు వస్తుంది, తనను లీగల్ గా ముందుకు అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా ఏ విషయాలను వెల్లడిస్తాననే దానిపై మాత్రం క్లారిటీ వచ్చిన తర్వాత సిట్ అధికారులు ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఉన్నారు.
అయితే రవితేజ, ప్రభాకర్ రావు ఇప్పటికే 5 సార్లు విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించట్లేదని చెప్తున్న నేపథ్యంలో మళ్లీ విచారణకు హాజరు కావడాన్ని ఎలా చూడాలంటారు? తను హాజరు అవుతున్నాడు కానీ అడిగిన వాటికి సమాధానం ఇవ్వకపోవడము, తనకు పక్కగా ఇన్ఫర్మేషన్ ఉంది, తన ఆదేశాల ప్రకారంగానే ఈ డేటా అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోవడము, వాటిని డెమాలిష్ చేయడము, తీసుకుపోయి మూసి ప్రాంతంలో పడేయడము, కొన్ని ఆఫీసు భాగంలోనే దాన్ని తగలబెట్టేయడము, ఇదంతా ప్రభాకర్ రావు ఆదేశాల అంటూ కూడా ప్రణీత్ రావు ఇప్పటికే పోలీసుల ముందు ఆ విషయాన్ని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఎట్లా డిస్మాండిల్ చేయాలి, ఇవన్నీ ఆధారాలు దొరుకుంటే మనం ఈ కేసులో నిందితులుగా రుజువు అవ్వలేము కాబట్టి ఈజీగా తప్పించుకోవచ్చు అంటూ కూడా పోలీస్ తెలివి ఉపయోగించి ప్రభాకర్ రావే అన్ని వైపుల నుంచి కింది స్థాయి ఉన్నటువంటి అధికారులకు గైడ్ చేసి, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ తిరిగి సేమ్ ఇదే కంటిన్యూ చేసి అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడము, లేదా అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఆధారాలు దొరకకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలన్న పక్క ప్లానింగ్ ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ సాగింది. ఆ తర్వాత వాటి ఎక్విప్మెంట్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇదే విషయంపై ప్రభాకర్ రావుని అనేక సార్లు అడిగినప్పుడు ఏ రాజకీయ నాయకుడితో తనకు పరిచయం లేదని, సంబంధాలు లేదని, పోస్టింగ్ ఇచ్చే విషయంలో కూడా వారికి ఎలాంటి సంబంధాలు లేవని, సీనియారిటీ ప్రకారంగానే ఇచ్చిన బాధ్యతలు విధులను నేను నిర్వహించాను అంటూ కూడా ఈ రకంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ రోజు తను సహకరించకపోతే మాత్రం డెఫినెట్ గా తను ఈ 6 సార్లు హాజరయ్యి వెల్లడించినటువంటి విషయాలు, తను సహకరించినటువంటి తీరు, తను ఇస్తున్నటువంటి సమాధానాలు ప్రతిదీ కూడా రికార్డ్ చేసి సుప్రీం కి పంపిన తర్వాత, సుప్రీం నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరలో ప్రభాకర్ రావు పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం. అయితే ఈ రోజు విచారణకు ప్రభాకర్ రావు హాజరు అవుతున్నారా? 6వసారి నోటీసులు అందజేశారు కాబట్టి హాజరు అవ్వాలి అనేది మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులు స్ట్రిక్ట్ గా అతనికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. డీసీపీ వెస్ట్ జోన్ నేతృత్వంలో ఈ విచారణ సాగుతా ఉంది. డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమారే నేరుగా ప్రభాకర్ రావుని, అటు ప్రణీత్ రావుని, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి బాధితులని, నిందితులని, అక్యూజ్డ్ అంతా కూడా తనే స్వయంగా ఈ విచారణ చేపట్టి వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అవన్నీ కూడా ఎంట్రీ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు ప్రభాకర్ రావు సిట్ ముందు తప్పనిసరిగా హాజరు అవ్వాలి అంటూ మాత్రం పోలీసుల ఆదేశాలు ఉన్నాయి, నోటీసులు జారీ చేశారు. మరి కాసేపట్లో ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరవుతాడు. హాజరైన తర్వాత తన విచారణకు సహకరించకపోతే మాత్రం ఈసారి స్ట్రిక్ట్ గా సిట్ అధికారులు ఒక స్టెప్ ముందుకు వెళ్లి లీగల్ గా ప్రభాకర్ రావుని ఎదుర్కొంటేనే ఈ సమాధానాలన్నీ కూడా బయటకు వస్తాయి. తను హయ్యర్ అఫీషియల్ కాబట్టి, తనకు గత ప్రభుత్వంతో అత్యంత దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి పెట్టుకునే ప్రభాకర్ రావు నోరు మెదపకపోవడము, ఆ సమాధానాలు ఇవ్వకపోవడము, ఏం జరిగిందని ఒక నిజాలు చెప్పకపోవడము, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, వాళ్ళ పేర్లు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఏ రకంగా వచ్చాయి, ఎందుకు ఇచ్చారు, దాని తర్వాత మీరేం ఆపరేషన్ చేపట్టారు, వాళ్ళకి ఎలా అడ్డుకట్ట వేసి ఇబ్బంది పెట్టారు, ఆ రైట్స్ పేరుతో రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాలను ఆపి దాంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అఫీషియల్ గా సీజర్ చూపించకుండా వీళ్ళు పర్సనల్ గా ఉపయోగించుకున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తున్నా సమాధానం ఇవ్వట్లేదు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.